హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ మీద, దివ్యల మాధురి మీద అందరు అట్లా కామెంట్ చేస్తూ ట్రోల్ చేస్తూ అట్లా చేయొద్దు కదా. ఫస్ట్ వాడిని పిలిచింది పార్టీలోకి, ఆమె ఎంకరేజ్ చేసి అట్లా లీనియన్స్ ఇచ్చింది వాళ్ళిద్దరిని కలిసేటట్టు. ఇప్పుడు నిజంగా అతని మీద ప్రేమ ఉంటే నా భర్త నాకు ఇవ్వు అని ఆమె మీద కొట్లాడాలి, కానీ ఆస్తి కావాలన్నట్టు కొట్లాడుతుంది. అది చాలా ఒక ఆడ మనిషి మీద అట్లా ట్రోల్స్ చేస్తూ అట్లా ఇబ్బంది పెట్టి పోస్టులు పెట్టడం చాలా పొరపాటు. అట్లా వాళ్ళ మీద ఇబ్బంది, ఆమె మీద ఇబ్బంది పెట్టేదానికంటే వాళ్ళ భర్తను ఎందుకు అంతగానం అంత అసహ్యించుకునేటట్టు ఎందుకు ప్రవర్తించింది ఆమె? ఫస్ట్ నుంచి అట్లనే ఉండింటుంది. తర్వాత అతనికి ఏ మార్గం లేక, ధైర్యం లేక అట్లా ఆగిపోయింది. ఎప్పుడైతే వాణి తెచ్చి పరిచయం చేసిందో పార్టీలోకి, దేవుడే ఆమెను పంపించాడు, వాణి తరపు నుంచి పరిచయం చేశాడు. ఏదో పార్టీ పరంగా వాడుకొని వదిలేద్దామని చూసింది వాణి మాధురిని, కానీ ఎప్పుడైనా నిజాయితీ నిలబడుతుంది. ఆమె దగ్గర ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఎవరినైనా గౌరవించి ప్రేమగా చూసుకొని మాట్లాడి ఆకట్టుకునే కెపాసిటీ ఉంది మాధురి దగ్గర. అది వాడి దగ్గర లేదు. అందుకే భర్తను చూసుకోలేకపోయింది. ఆమె చూసుకోవడం వల్ల అతనికి దగ్గరైపోయింది. అంతే, పార్టీ పరంగా దగ్గరైపోయి ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె మంచితనాన్ని బట్టి శ్రీనివాస్ కూడా ఆమెకు దగ్గర అయిపోయింది. ఇప్పుడు గొడవలు చేస్తూ ఆమెను రచ్చకెక్కిస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఆమెను హైలైట్ చేస్తుంది వాణి. ఆమె తెలుసుకోలేకపోతుంది, వాణి తెలుసుకోలేకపోతుంది. నువ్వు శ్రీనివాస్ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తీసుకున్నా మాధురి ఏం భయపడదు, అంతకు డబుల్ సంపాదిస్తుంది. ఎందుకంటే మహారాజే పక్కన ఉన్నప్పుడు మహారాణికి ఏమి? అది ఆలోచించాలి వాణి. ఏదో సామరస్యంగా ఉండి ఈ కేసులు, కొట్లాటలు, ఇబ్బందులు పెట్టడాన్ని అట్లా చేయొద్దు అస్సలు. నువ్వు కూడా సాటి మహిళవే కదా. ఆమెను అంత ఇబ్బంది పెడితే ఆమెను హైలైట్ చేస్తున్నట్టే లెక్క. ఆమెకంటూ మనస్సాక్షి ఉంటుంది. అట్లా చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా బాగుంటారు, వాళ్ళ బంధం ఇంకా గట్టిపడుతుంది. నేను ఎప్పుడైనా మాధురికే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఆమె దగ్గర నిజాయితీ ఉంది. నువ్వు వాణి కూతుర్లను రెచ్చగొట్టి, జనాలను రెచ్చగొట్టి నువ్వే చెడ్డ అయిపోతావు శ్రీనివాస్ దగ్గర. అంతేగాని ఏదో ప్రేమతో, దేన్నైనా ప్రేమతో జయించాలి. అతని మీద కక్ష కట్టి అతని మీద రివెంజ్ తీసుకోవాలని, మాధురి మీద రివెంజ్ తీసుకోవాలని చాలా తప్పదు. ఆమె కూడా మనలాంటి మహిళ కదా. అవన్నీ మానుకొని ప్రశాంతంగా ఉండండి. కాలమే నిర్ణయిస్తుంది శ్రీనివాస్ ఎవరి దగ్గర ఉండాలి, ఎవరికి ఏం చేయాలని. నీ భర్తను బయట పెడితే నువ్వే అవమానపరవుతావు, నీకే అవమానం. సంసారాన్ని బయట పెట్టుకుంటే నువ్వే చెడిపోతావు. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు నీ మీద వ్యతిరేకంగా ఎప్పుడు మీడియా దగ్గర మాట్లాడతలేరు ఇద్దరు. కాలమే సమాధానం చెప్తుంది. అంతేగాని వాణి మాటలు చాలా ఘోరంగా, అసలు వాడు అంటది భర్తను, మీడియా ముందు మాట్లాడుతుంది, వానికి డబ్బు లేదు, ఇట్లా అట్లా అట్లా. ఆమె చూడు, మాధురి చూడు ఎంత గౌరవిస్తుంది నీ భర్తను. ఏదైనా ఆమె భర్త దూరం ఉన్నాడు కాబట్టి ఆ విలువ తెలుసు, భర్త దగ్గర ఉన్నాడు కాబట్టి నీకు విలువ తెలుస్తలేదు. తెలుసుకో. నీకు క్యాన్సర్ వస్తే కూడా నీకు ట్రీట్మెంట్ ఇప్పించిండు శ్రీనివాస్ గారు. చాలా మంచోళ్ళు. ఒక హీరోని పట్టుకొని నువ్వు ఎందుకు అట్లా దూరం చేసుకుంటున్నావు?
రియల్ హీరో నీ భర్త, నువ్వు దూరం చేసుకుంటున్నావు అంతే. వానికి నేను చెప్పే మాటలు ఇవే. నిన్ను నీకుగా నువ్వు దూరం చేసుకుంటున్నావు నీ భర్తను. మాధురిని రప్పించింది నువ్వే, తీసుకొచ్చింది నువ్వే, కలిసేటట్టు చేసింది నువ్వే. నీ వల్లనే వాళ్ళ దగ్గర అయింది. నువ్వు బయట ఎంత పబ్లిసిటీ చేసినా, ఎంత చెడుగా చెప్పినా వాళ్ళు ఇంకా బాగుంటారు. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మాధురికి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఏదైనా కూడా మంచితనంతో జయించాలి. వాణి గారు జాగ్రత్తగా ఉండండి. మనలాంటి మహిళలను అట్లా నిందలేదు. ఓకేనా?